Welcome back to my channel. So in Singapore. ఎక్కడికి వచ్చాము మనము? మేమైతే బోనాలకు వచ్చేసాము. నువ్వు ఎంజాయ్ చేస్తున్నా బోనాలు? సో మేము చెప్పినట్టయితే బోనాల ఈవెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది ఆర్గనైజ్ చేసింది మన TCSS వాళ్ళు, తెలంగాణ కల్చరల్ సొసైటీ వాళ్ళు అనమాట. సో మంచిగా అసలు సేమ్ మనకు సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళిలో బోనాలు ఎలా అవుతాయో అలానే అవుతుందన్నమాట. ఈ TCSS ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా ఈవెంట్స్ చేస్తారు బాగా. మాకు ఒక హోమ్ ఫీలింగ్ అనేది చాలా వస్తుంది. సో మేము ప్రతి ఈవెంట్కి ఇలా అటెండ్ అవుతుంటాం అనమాట. కానీ ఏంటంటే బోనాలు చేస్తున్నప్పుడు ప్రతిసారి వర్షం అనేది కామన్ కాబట్టి మేము రీచ్ అయినప్పుడు ఫుల్ వర్షం పడుతుందన్నమాట. అక్కడి నుంచి అంబ్రెల్లాస్తోని మేము లోపలికైతే వెళ్తున్నాము, టెంపుల్ లోపలికి. సో చూడండి అసలు ఎంత వర్షమో. అసలు సింగపూర్లో ఉంటున్న వారందరికీ సింగపూర్ బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకందరూ తెలిసిందే మన మొదటి నుంచి మన సింగపూర్కి తెలంగాణ సొసైటీ బోనాల పండుగని పరిచయం చేసింది. గత 10 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. ఈరోజు కూడా మనకి ఇంచుమించు 500 నుంచి 600 మంది భక్తుల వారికి రిజిస్టర్ చేసుకున్నారు. కానీ చిన్న వర్షం ఉన్నది, అయినప్పటికీ మనము అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాసేపట్లో ధూమ్ధామ్గా మన బోనాల పండుగ జరగబోతుంది. మరొకసారి సింగపూర్లో ఉంటున్న వారందరికీ తెలంగాణ సొసైటీ కల్చరల్ సొసైటీ తరఫున బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. సో అన్నిట్లో నేను ఫస్ట్ TCSS ఆర్గనైజేషన్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనం ఎంత దూరంలో ఉన్నా కానీ అసలు మన కల్చర్ని మర్చిపోకుండా ఇలా ఆర్గనైజేషన్ చేయడం చాలా గ్రేట్ థింగ్. అండ్ ఇప్పుడు మేమందరం అయితే బోనాలు అయితే రెడీ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు బోనం ఎత్తుతారనమాట. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఈరోజు చాలా స్పెషల్ గెస్ట్ వచ్చారు. మన ఎవరో కాదు, వాచర్ సంజయ్ తుమ్మా గారు అనమాట. అండ్ ఇప్పుడు చూడండి పోతురాజులు అయితే వచ్చేస్తున్నారు లోపలికి. అండ్ మా అబ్బాయికి కంప్లీట్లీ కొత్త అనమాట. వాడు కొంచెం భయపడ్డాడు. బట్ ఓకే, పిల్లలకు కూడా తెలియాలి కల్చర్ ఏంటో. సో మనకైతే పూజ జరుగుతోంది. అండ్ ఇప్పుడే కళ్ళు కూడా తెచ్చారనమాట పూజకి. సో ఇలా ఎవ్రీ ఇయర్ మన TCSS ఆర్గనైజేషన్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఈవెంట్ని. అండ్ ఇదే కాదు, చాలా ఈవెంట్స్ కూడా చేస్తారు. అండ్ బతుకమ్మ ఈవెంట్ కూడా బాగా చేస్తారనమాట. సో ఇట్లా ప్రతి పండుగని మేము మర్చిపోకుండా మన ఇండియా ఫీల్ని, ఇండియా ట్రెడిషన్స్ని మర్చిపోకుండా అసలు చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. రియలీ హ్యాట్స్ ఆఫ్. మేమైతే అలా పూజ అయిపోయాక మాత్రము అసలు తగ్గేదేలే అన్నట్టు డాన్స్ చేసామన్నమాట. ఈక్వల్గా పోతురాజుకి ఈక్వల్గా చేసాము. అసలు చూడండి. సో ఇక్కడ ఏంటంటే మేము డాన్స్ చేసేటప్పుడు బాయ్స్, జెంట్స్ అండ్ లేడీస్ అనేది సపరేట్గా డివైడ్ అయిపోయి చేసామన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అసలు కింద కూడా చాలా పచ్చిగా ఉందన్నమాట. చాలా కష్టమైంది, కొంచెం కింద పడతామేమో అన్న భయానికి. బట్ అయినా చూడండి అసలు ఎవ్వరు తగ్గేదేలే అని చేశారు. బట్ అసలు పాపం వెనకాల మాత్రము బోనాలు పట్టుకొని చాలాసేపు ఉన్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. చూస్తున్నారు కదా, ఇది మీకు డౌట్ వచ్చిందా సికింద్రాబాద్ సింగపూర్ అనేది? ఖచ్చితంగా సింగపూరే. సింగపూర్లోనే మేము ఇంత గ్రాండ్గా చేసుకుంటున్నాము బికాజ్ ఆఫ్ TCSS ఆర్గనైజేషన్. అండ్ మోర్ ఓవర్ మన పిల్లలకి మాత్రము, ఎస్పెషల్లీ ఈ జనరేషన్ పిల్లలకి ప్రతి ఫెస్టివల్ది ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా చెప్పాలి. అండ్ అందులో మనము బోనాలు అనేది ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అన్నమాట.
బయట బోనాలు అయితే జరుగుతున్నాయి. అండ్ మీకు చెప్పాను కదా స్పెషల్ గెస్ట్ ఇదే మన వాచెఫ్ సంజయ్ తుమ్మా గారు. సో ఇక్కడ మేమైతే శివునికి దర్శనానికి అయితే వచ్చాము. అప్పుడు మాకు కలిసారు అండ్ మేము బాగా ఫొటోస్ దిగాము. అండ్ అంత అయిపోయాక మనకు వీళ్ళు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. అసలు చాలా బాగా పెట్టారు ఫుడ్ కూడా, ఎన్నో వెరైటీస్. సో ఇలా మేమైతే మా బోనాలు ఈవెంట్ ఎంజాయ్ చేసాం. Don't forget to like, subscribe and share. Stay tuned. Soma in Singapore.